హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మొఖాలు చూస్తే ముద్దుగానే కానీ మొఖాల నొప్పులు ముడుసుల నొప్పులు బాగున్నాయండి. అందరికీ ఎవరిని అడిగినా కూడా మొఖాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముడుసుల నొప్పులు అని అయితే బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు చాలామంది. ఆ నొప్పులకు ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, మీకు నొప్పులు ఉంటే ఇది యూజ్ చేయండి. మీకు కొంచెంలో కొంచెమైనా ఉపశమనం ఉంటుంది. ఒక 5-10 టైమ్స్ పెట్టుకుంటే కొంచెం అయితే మనకు రిలాక్స్గానే అయితే ఉంటుంది. నేను ట్రై చేస్తున్నా, ఎందుకంటే నాకు కూడా ముడుసుల నొప్పులు, జాయింట్ పెయిన్స్ అండి. ముడుసుల నొప్పులు అంటే ఇవేంటంటే మొఖాల నొప్పులు అయితే విపరీతంగా కట్ 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 అంటున్నాయి. ఇక నేనైతే ఈ వైద్యం చేస్తున్నా. నేను యూట్యూబ్లో చూసిందే, మీకు కూడా యూజ్ అవుతుంది, మంచిగా పనిచేస్తుందండి ఇది. ఫ్రెండ్స్, ఏంటంటే మోకాల నొప్పులకు, ఈ జాయింట్ పెయిన్స్కి, ఇంకా మనకు ఇవేంటి బ్యాక్ పెయిన్కి, ఛాతీల నొప్పికి కూడా మన చెస్ట్ మీద కూడా రాసుకొని ఓపెన్గా గాలికి ఉంచాలన్నమాట. ఇప్పుడు నేను ఇది ఎలా చేయడమో చూపిస్తున్నా. ఇక సున్నం, ఇది సున్నం అండి, ఇది పసుపు, ఇక ఇది తేనె బాటిల్ అయిపోయింది. కాదిలో తీసుకొచ్చిండ్రండి ఇది బాటలు. ఇప్పుడు ఇందులో ఇది ఏంటంటే సున్నం అయితే వేసాను చూడండి. అలాగే పసుపు కూడా వేద్దాం. పసుపు వేసేసి ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది, అలాగే తేనె కూడా వేసేస్తున్నా చూడండి. తేనెను కూడా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది వేసినాం కదా, దీన్ని మనము ఒక కర్రతోనే మర్దన చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే మిక్స్ చేయాలి మొత్తం. మొత్తం స్పూన్లకు వచ్చేటట్టు పెట్టిద్దాం. దీన్ని అయితే మిక్స్ చేసుకుందాం. చూడండి ఎలా అయిందో. కొంచెం తేనె వేద్దాం. తేనె వేసి కలిపి దీన్ని మర్దన చేయాలన్నమాట. చాలా మర్దన చేయాలి. మర్దన చేయడం వల్ల దీనికి ఔషధ గుణాలు ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా తయారైన తర్వాత ఇటు వస్తారా ఒకసారి? మా వారికి అయితే పెట్టి చూపిస్తా నేను. నాకు కూడా విపరీతంగా కాళ్ళ నొప్పులు అవుతున్నాయి. ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నా. కొంచెం పెడతా, వీడియో కోసం కొంచెం పెడితే ట్రై ఏం కాదు, మళ్ళీ కూడా చేసుకుందాం. కానీ అలా కూర్చో, కూర్చో. చూడండి, ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు తీసుకొని మొక్కల నొప్పులకు ఇట్లా రాసుకోవాలండి. ఇట్లా ఎండిపోయి టైట్ అయిపోతుంది. ఇది టైట్ అయితే ఎక్కడ నొప్పి ఉంది, నొప్పి అంతా గుంజుకుంటుంది అన్నమాట. ఇది ఎండిపోయి ఇట్లా బంకలాగా పట్టుకుంటుంది. ఇక్కడన్నా ఇదా, అది చూడు, నాకు రేపు చెప్పు. నేను మళ్ళీ వీడియోలో తగ్గిందా ఎట్లున్నదా అని చెప్తే నేను మళ్ళీ ఇది చేస్తా.
ఇలా పెట్టుకోవాలండి. ఎక్కడ నొప్పునమో చేతులకు అరే ఊరంతా చేయకదాని నొప్పున కాడ పెట్టుకుంటుంది కదా. ఇవంతుంది నొప్పి లేదా ఉంటే ఏమవుతుందో ఆయనతో నొప్పి పోతుంది. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇది కదా అది ఇక్కడైతే పెట్టాను. ఎక్కడ నొప్పి ఉన్నా కానీ ఇంకా ఏంటంటే జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏళ్ళకు ఇంకా ఇది మన చెస్ట్ పెయిన్ ఇట్లా మనకు ఇట్లా గ్యాస్ లాగా వస్తుంది కదా, అక్కడ కూడా మొత్తం ఇలా మగవాళ్ళకైతే బనీని తీసేసి పెట్టేస్తే ఇంత లాగేస్తుంది అన్నమాట. మొత్తం పెయిన్ అంతా లాగేస్తుంది. ఈ జబ్బా భుజాలు జాయింట్ పెయిన్స్ చాలా పనిచేస్తుందండి. నేనైతే రేపు మళ్ళీ మా వారిని అడుగుతా. ఇప్పుడు పెట్టుకుంటే అంత బాగా వెడల్పు అయిపోయింది అన్నట్టు గులుగుతుండ్రు కదా, రేపు అడుగుతా. నిజం చెప్పమంట, ఏం చెప్తారో చూద్దాం. రేపు అడుగుతా పొద్దున. రాత్రి కాళ్ళకు పెట్టినా కదా, అది సున్నము పసుపు తేనె కలిపిన లేహ్యము. ఎట్లుంది నొప్పి? కొంచెం తగ్గిందా? సరే సరే, నేను కూడా ఇదంతా పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి నొప్పులు ఇవన్నీ జాయింట్ పెయిన్స్ అన్నట్టుగా మనకు వీక్గా కొంచెం ఇక వయసు ప్రభావం ఏదో ఉంటుంది కదా, ఇవన్నీ నొప్పులు వస్తుంటాయి అప్పుడు. ఇంకా మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి కదా. నేనైతే ఇక కాళ్ళకు ఈ మోకాళ్ళ వరకు అయితే పెట్టేసుకున్నా. కొంచెం నొప్పి ఏంటంటే ఉపశమనం అయితే అయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా 3-4 టైమ్స్ అయితే పెట్టి చూస్తా అనుకుంటున్నా. తగ్గిపోద్దనే చెప్తున్నారు యూట్యూబ్లో, నేను చూశాను. తగ్గిపోతే సంతోషమే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా. నేనైతే నైట్ పెట్టుకున్నాను. ఇది నొప్పి గుంజుతూనే రాలిపోద్దంట, కానీ ఇక మనం పొద్దున అంత కడిగేసుకోవాలి, తప్పదు, స్నానం చేయాలి కదా అంత. నేనైతే ఇక ఇవంతా నొప్పులు, ఈ పాదాలు ఇవన్నీ కూడా అంత కొంచెం నొప్పి సులుకు అన్నట్టుగా నొప్పి వస్తుంది. నేనైతే ఇక మొత్తం రాసేసుకున్న కాళ్ళకు మెహందీలాగా. ఏంటంటే ఈరోజు మెహందీ కూడా తెచ్చాను, గోరింటాకు. అది కూడా అంత ఆకు తుంచుతున్నాను. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొని వచ్చిన. ఇక ఈ వీడియో ఇది తెల్లారిందండి, నైట్ పెట్టుకున్నా. ఇది తెల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపెడదామన్నట్టుగా నేనైతే ఇక మళ్ళీ ఇది చేస్తున్నా. కొంచెం డిఫరెంట్ అయితే నాకు ఒక 10%, 5% అయితే అట్లా ఉపశమనం లాగానే ఉంది. 3-4 టైమ్స్ ఒకసారి గోళీలు వేసుకుంటే తగ్గదు కదా ఫ్రెండ్స్. మొత్తానికైతే నేనైతే మా పిల్లలకు దెబ్బ తాకినప్పుడు ఏం చేస్తా అంటే ఇట్లా ఆడుకొని పడతారు కదా చిన్న పిల్లలు, 3-4 ఇయర్స్ వాళ్ళు, 5-10 ఇయర్స్ వాళ్ళు, సున్నం రాస్తుంటా. ఇందులో ఉన్నాయి ఏంటంటే మనకన్నీ కాల్షియంకు సంబంధించిందే. ఇది డంగు సున్నము మనకు పాత భవనాలకు, నా చిన్నతనంలో అయితే ఇట్లా పెద్దగా ఒకటి గానుగలాగా ఉంటుండే, అందులో డంగు సున్నం తయారు చేసి బిల్డింగ్లకు వేసేవాళ్ళు. ఇది కూడా డంగు సున్నం లాగానే నాకు అనిపిస్తుంది. ఏంటంటే గట్టిగా అయిపోయిందండి గిన్నెలా మొత్తం. అది మొత్తం కలిపిన తర్వాత సున్నము తేనె పసుపు కలిపిన తర్వాత ఎట్లా అంటే అప్పటిదప్పుడే గట్టిగా పడిపోయింది అంతా. ఇట్లా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా అయిపోయింది, ఇట్లా టైట్గా అయిపోయింది అంత. ఇక ఇప్పటికీ చూడండి కాలు ఇట్లా టైట్గా అయిపోయి అంతా ఎండిపోయింది అసలు. ఇక చేతికి కూడా నైట్ దండి ఇది, ఇంకా రాసి కడిగాను, అస్సలు వెళ్ళిపోలేదు. ఇంకా కూడా చేతులకు ఇట్లా పట్టుకుంది గట్టిగా సిమెంట్ లాగా. నాకైతే డంగు సున్నమే యాదకొచ్చింది. చిన్నప్పుడు మేము సిరిసిల్లలో ఉన్నప్పుడు అక్కడ లక్ష్మీ టాకీస్ ముందట ఒకటి పెద్ద గానగలాగా ఉంటుండే. ఎంత ఒక 4-5 గుంటలల్లో ఇట్లా చుట్టూ ఒక రౌండ్ గోల్ లాగా ఉంటుండే. అందులో ఎడ్ల బండి కట్టి అందులో మొత్తం ఇట్లా తింపేవాళ్ళు. దాన్ని అందులో అద్దన అయిన తర్వాత దాన్ని బిల్డింగ్లకు వాడేవాళ్ళు అనమాట. మొత్తానికైతే లక్ష్మీ టాకీస్కి అది వాడినరో ఏమో అని అయితే నాకు అనిపిస్తుంది. సిరిసిల్లలో ఉంటుంది చూడండి మార్కెట్లో, దానికనమాట. నేనైతే ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఈ నొప్పులకైతే ఇది తయారు చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. మొత్తానికైతే కొంచెం అయితే నాకు నిన్నటికి ఇవాళకి కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. మొత్తం అయితే కాదు, కొంచెం డిఫరెంట్ అవుతుంది. ఒక 4 టైమ్స్ అయితే పెట్టి చూస్తా అనుకుంటున్నా. మీరు కూడా నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇక ఇది నేను తయారు చేసుకొని కాళ్ళకు మోకాళ్ళకు మా వారికి పెట్టాను కాబట్టి
మీకు కూడా చూపెడదాం అన్నట్టుగా. మీకు ఎవరన్నా అవైలబుల్గా ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి మీరు కూడా అవకాశం ఉంటే చేసుకొని పెట్టుకోండి, లేదంటే లేదు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.